ఈ రెండిటిని కలిపి కనుక మనం వాడుకుంటే మన చర్మం పైన పేరుకున్న ట్యాను చక్కగా రిమూవ్ అవుతుందండి. ఎంతటి నల్ల స్కిన్ అయినా సరే తెల్లగా అయిపోయి స్కిన్ అనేది చాలా మంచి రిజల్ట్, చాలా స్మూత్‌గా, చాలా బ్రైట్‌గా ఉంటుంది స్కిన్. ఎందుకంటే ఇది నేను ట్రై చేశాను. దాని రిజల్ట్ చాలా బాగా అనిపించింది. అందుకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టమాటాని, ఆలూని వేసి ఫిల్టర్ వాటర్‌ని యాడ్ చేసి స్టవ్ పైన పెట్టి బాగా మరిగించండి. ఇలా ఈ 2 బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత వేరే ఒక బౌల్ తీసుకొని అందులోకి టమాటాని అలాగే పొటాటోని పీల్ తీసేసి మెత్తగా మనము పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు మిక్సీలో అయినా వేసుకోండి, లేదంటే ఒక స్పూన్ సాయంతో అయినా మెత్తగా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. వీడియో చూస్తున్న ఎవరైనా సరే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నాకు మంచి సపోర్ట్‌గా ఉంటుంది. తర్వాత ఇక్కడ టమాటాని మీరు ఆలూని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి కదా! మనకి టమాటా అండ్ ఆలు అనేది మన స్కిన్ పైన ఎంత పేరుకున్న ట్యాన్ అయినా సరే ఈజీగా రిమూవ్ చేస్తాయండి. అలాగే స్కిన్ అనేది ఎంత బ్లాక్‌గా ఉన్నా సరే వైట్‌గా తేవడానికి, మన ఫేస్ పైన ఉన్న, కాళ్ళ పైన, చేతుల పైన ఉన్న పిగ్మెంటేషన్‌ని తగ్గించడానికి మనకి ఆలు అండ్ టమాటా అనేది బాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి మన టమాటాని అలాగే ఆలుని ఇలా 15 డేస్‌కి ఒక్కసారైనా మనము చర్మానికి ప్యాక్ అనేది వేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడే మన స్కిన్ అనేది చాలా బ్రైట్‌గా అండ్ టైట్‌గా కూడా ఉంటుందండి. ఆలు వల్ల స్కిన్ కూడా చాలా టైట్‌గా కూడా ఉంటుంది. మనం ఇక్కడ మనము ఈ రెండిటిని ఇలా మెత్తగా అయితే గుజ్జు చేసుకున్నాం కదా! ఒక స్పూన్‌ని ఆలు అండ్ టమాటా గుజ్జును వేసుకొని మీరు ఇందులో కొద్దిగా బరకగా ఉండే రైస్ పౌడర్‌ని, అంటే మీరు కాస్త బరకగా మిక్సీ పట్టిన ఒక రైస్ పౌడర్ కనుక ఉంటే దాంట్లో ఒక స్పూన్ యాడ్ చేసి కొద్దిగా రోజ్ వాటర్‌ని యాడ్ చేసి దీన్ని మీకు ఎక్కడైతే ట్యాన్‌తో ఇబ్బంది పడుతున్నారో కాళ్ళపైన కానీ, చేతులపైన కానీ, మెడ భాగం కానీ, మీకు ఫేస్‌కైనా పర్వాలేదు, ఎక్కడైనా సరే దీన్ని స్క్రబ్బింగ్ చేసుకోండి. స్క్రబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోయి ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. తర్వాత ప్యాక్‌ను కూడా రెడీ చేసుకోవాలి మనము. అలా చేసిన ఒక 5 నిమిషాల తర్వాత వాటర్‌తో క్లీన్ చేసి మీరు ఇక్కడ ప్యాక్‌ను కూడా రెడీ చేసుకోండి. ఇక్కడ ప్యాక్ కోసం ఇందులోనే, అంటే మనం ఏదైతే టమాటా అండ్ ఆలూను పేస్ట్ చేసుకున్నామో అందులోనే ఒక స్పూన్ బేసన్ ఆట అంటే శనగపిండి, తర్వాత ఒక స్పూన్ వరకు కాఫీ పౌడర్‌ని యాడ్ చేయండి. తర్వాత ఇందులో మిల్క్ లేదా అంటే కాచిన పాలు లేదా తర్వాత పెరుగుని, అంటే రెండిట్లో ఏదైనా సరే మీ ఆప్షనల్‌గా మీకు నచ్చింది ఏదైనా సరే ఇందులో యాడ్ చేసి ప్యాక్‌ని బాగా కలిపేసి స్క్రబ్ చేసుకున్న ప్లేస్‌లోనే దీన్ని ప్యాక్‌లా వేయండి. ఈ ప్యాక్ ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ అయినా మీరు ఆ స్కిన్ పైన ఉంచాలి. ప్యాక్ అనేది ఎంత ఎక్కువగా ఉంచితే మనకి అంత రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాతనే రిమూవ్ చేయండి. ప్యాకు అలా పచ్చిగా ఉన్నప్పుడు రిమూవ్ చేయకూడదు. ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత మీరు వాటర్‌తో క్లీన్ చేసుకుంటే మీకు స్కిన్ అనేది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఈ బ్యాగ్‌ని ఎవ్వరైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా దీన్ని మీరు వాడుకోవచ్చు. నెలకు కంపల్సరీ 2 టైమ్స్ అయినా దీన్ని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఎంత ట్యాన్ ఉన్నా సరే, ఎంత పిగ్మెంటేషన్ ఉన్నా సరే, మీ మొహం పైన మొటిమలు ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది చాలా స్మూత్‌గా అండ్ బ్రైట్‌గా కూడా అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.